వేల ఏళ్ల క్రితం కనీసం క్రేన్లు లేవు, ఆధునిక యంత్రాలు లేవు. అసలు టెక్నాలజీ అంటే ఏంటో తెలియని అనుకునే కాలంలో మన పూర్వీకులు కొన్ని అద్భుతాలను సృష్టించారు. ఎంతలా అంటే నేటి ఆధునిక సైన్స్ కూడా అవి ఎలా సాధ్యమో అని తలలు పట్టుకుంటుంది. గాలిలో తేలే స్తంభాలు, సంగీతాన్ని పలికించే రాళ్ళు, నీడపడని గోపురాలు, ఇవన్నీ మన భారతీయ ఇంజనీరింగ్ అద్భుతాలు. ఈ రోజు మన గలం ఎక్స్ప్లోర్లో మన గతాన్ని చూసి గర్వపడేలా చేసే కొన్ని రహస్యాలను తెలుసుకుందాం. లెట్స్ గో. మొదటిది ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం. ఇక్కడ మొత్తం 70 స్తంభాలు ఉంటాయి, కానీ అందులో ఒకటి మాత్రం నేలను తాకదు. అవును, మీరు విన్నది నిజమే. ఆ స్తంభం అడుగు భాగం నుండి మీరు ఒక వస్త్రాన్ని అటు ఇటు తీయవచ్చు. బ్రిటిష్ కాలంలో ఒక ఇంజనీర్ దీన్ని కదిలించడానికి ప్రయత్నించిన విఫలమయ్యాడు. అసలు వ్యోమాకర్షణ శక్తి విరుద్ధంగా ఆ భారీ స్తంభం ఎలా నిలబడింది? ఇది ఇప్పటికీ ఒక మిస్టరీయే. రెండోది తమిళనాడులోని బృహదీశ్వర ఆలయం. దీని గోపురం పైన ఉండే కుంభం బరువు అక్షరాల 80 టన్నులు. 2016 అడుగుల ఎత్తులో ఉన్న ఆ గోపురం పైకి అంతా బరువు రాయిని 1000 ఏళ్ల క్రితం ఎలా తీసుకెళ్లారు? దీనికోసం వారు 6 కిలోమీటర్ల పొడవైన ర్యాంప్ను నిర్మించారని ఒక అంచనా. అంతేకాదు, మధ్యాహ్నం వేళ ఈ గోపురం నీడ భూమిపై పడదు. ఇది కేవలం నిర్మాణం మాత్రమే కాదు, అద్భుతమైన గణిత శాస్త్రం. మూడోది హంపి. కర్ణాటకలోని హంపి విజయ విఠల ఆలయం. ఇక్కడ ఉండే 56 రాతి స్తంభాలను మీరు చేతితో తడితే సప్తస్వరాలు వినిపిస్తాయి. రాతిలో సంగీతాన్ని ఎలా నిక్షిప్తం చేశారు? శాస్త్రవేత్తలు వీటిని పరీక్షించినప్పుడు ఆ రాళ్లలో లోహపు లక్షణాలు ఉన్నట్లు కనుగొన్నారు. మన పూర్వీకులకు మెటలర్జీలో ఉన్న అపారమైన జ్ఞానానికి ఇది నిదర్శనం. ఇలా చెప్పుకుంటూ పోతే కోనార్క్ సూర్య దేవాలయం, ఎల్లోరా కైలాసనాథ ఆలయం, ఇలా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే మన పూర్వీకులు కేవలం భక్తులు మాత్రమే కాదు, గొప్ప సైంటిస్టులు అని అర్థమవుతుంది. వీటిలో మీకు ఏది బాగా నచ్చింది? లేదా మీరు చూసిన ఇలాంటి మరో వింత ఏంటి? కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం గలం ఎక్స్ప్లోర్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.